తెలంగాణలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పై విచారణకు సిఐడి రంగంలోకి దిగింది. అలకనంద ఆసుపత్రిలో ట్రాన్స్ప్లాంటేషన్ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్లపై విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు ఎన్ని ఆసుపత్రుల్లో కిడ్నీ ఆపరేషన్లు జరిగాయనే దానిపై సిఐడి విచారణ జరపనుంది. అన్ని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ ఆపరేషన్ల డేటాను కలెక్ట్ చేసి ఎవరు కిడ్నీ డొనేట్ చేశారని ఆరా తీయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం సిఐడి అధికారులు ఒకవైపు విచారణను ప్రారంభించారు. అయితే ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించిన దానిపై ఇప్పటికే సిఐడి విచారణకు చేయాలని అయితే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ ఆపరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. అల్కనంద ఆసుపత్రిలో మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు కాబట్టి ఈ అవయవ మార్పిడిలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా వెలుగుకు రావడంతో ఇప్పటికే ప్రభుత్వం సిఐడి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో దీని వెనుక ఇప్పటికే 8 మంది దళారులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే దీని వెనుక కార్పొరేట్ శక్తులు కూడా ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు గమనించిన నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం అయితే సిఐడి అధికారులకు అప్పచెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి రక్త సంబంధితులు కిడ్నీ డోనర్ గా చేశారా లేక ఇతర వ్యక్తులు అనేది దీనికి సంబంధించి విచారణ అనేది ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అన్ని కిడ్నీ మార్పిడి కేసుల పైన కూడా పూర్తిస్థాయిలో సిఐడి విచారణకు పూనుకుందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగినటువంటి కిడ్నీ మార్పిడికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ఒకవైపు విచారణ చేయాలని అయితే సిఐడి దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వీటన్నిటిపైన కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఒక లిస్టును కూడా నివేదికను కూడా సిద్ధం చేసుకొని ఆ తర్వాత సిఐడి దర్యాప్తుకు అయితే పూనుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 8 మంది దళారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకవైపు విచారిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి దీని వెనుక కార్పొరేట్ శక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ఒకవైపు దర్యాప్తు అయితే కొనసాగించేందుకు సిఐడి అయితే సిద్ధమైంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.